discussing about storage account. సో స్టోరేజ్ అకౌంట్లో ఏంటంటే ఫండమెంటల్ యూనిట్ ఎక్కడైతే స్టోర్ అవుతుందో మీకు, సో 3 types ఆఫ్ స్టోరేజ్ అవైలబుల్. వన్ ఈస్ బ్లాబ్ స్టోరేజ్. ఓకే, సారీ, బ్లాబ్ స్టోరేజ్ లోనే ఫండమెంటల్ టైప్స్, బ్లాబ్ టైప్స్ 3 types ఉంటాయి. బ్లాబ్, పేజ్ బ్లాబ్, అపెండ్ బ్లాబ్. బ్లాబ్ మాట్లాడుకున్నాం ఎందులో అయినా. సో మెయిన్ ఇందులో 50,000 బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ సైజ్ ఎంత అనే దాన్ని బట్టి ఇది డిసైడ్ అవుతుంది. సో ఒక్కొక్క బ్లాక్ సైజ్ మీరు 64 KB తీసుకుంటే కొంత సైజ్ వస్తుంది. అదే మాక్సిమం 100 MB తీసుకుంటే 4.7 TB వస్తుంది. ఇది నిన్న డిస్కస్ చేసాం. పేజ్ బ్లాబ్ లో వచ్చేసి మాక్సిమం 8 TB వరకు సపోర్ట్ చేస్తుంది టోటల్ బ్లాబ్ సైజ్. So this is blob. This is page blob. సో బ్లాబ్ లో ఏంటంటే ఫైల్ నెంబర్ 1, 2, 3, 4 అన్ని కలిపితే మాక్సిమం సైజ్ అంతా 4.7 TB. ఇక్కడ 8 TB. సో ఇందులో ఏంటంటే 50,000 బ్లాక్స్ ఉంటాయి నిన్న మాట్లాడాం. సో డిఫాల్ట్ సైజ్ వచ్చేసి 4 MB అంటే 50,000 into 4 అంటే 195 GB. ఇది సింగిల్ ఫైల్ సైజ్ బై డిఫాల్ట్. ఓకే, సో మాక్సిమం వచ్చేసి మీరు 100 MB ఇచ్చుకుంటే ఇంకా పెరుగుతుంది. టోటల్ 4.7 TB. ఇక్కడ ఏంటంటే ఇది బ్లాక్స్ ఫండమెంటల్ యూనిట్, బ్లాక్ 1, బ్లాక్ 2. ఇక్కడ ఫండమెంటల్ యూనిట్ పేజెస్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే పేజ్ సైజ్ 512 byte అలైన్ ఉండాలి. 512 ఆర్ 1024 ఆర్ 1536 ఆర్ 2048. సో ఈ 512 byte అలైన్డ్ లేకపోతే ఆ ఫైల్ అప్లోడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, సో SQL సర్వర్ పేజ్ సైజ్ వచ్చేసి 8 KB, విండోస్ లో పేజ్ సైజ్ వచ్చేసి 4 KB. సో ఇవి 512 byte అలైన్డ్. ఎందుకంటే చూడండి 8192, సో డివైడెడ్ బై 512 చేస్తే ఎగ్జాక్ట్ నెంబర్ రావాలి, రిమైండర్ రావచ్చు. సో 16 parts. అదే ఇది 8 parts. ఎగ్జాక్ట్ పార్ట్ గా డివైడ్ అయితే అది అలైన్డ్ అనమాట. సో ఈ లెక్కన SQL సర్వర్ బ్యాకప్స్ కానీ, విండోస్ రిలేటెడ్ ఫైల్స్ కానీ ఇవన్నీ వీ కెన్ డైరెక్ట్లీ అప్లోడ్ ఇంటూ పేజ్ బ్లాబ్స్. ఓకే, అపెండ్ బ్లాబ్స్ అంటే ఏంటంటే లాగ్ ఫైల్స్, లాగింగ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ABCDEFGH. సో ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసేసాం. నెక్స్ట్ టైం ఇదే ఫైల్లో కంటిన్యూస్ గా IJKLMNO ఎంటర్ చేయాలి ఇదే ఫైల్లో, వేరే ఫైల్ కాదు. ఓకే, దీన్ని అపెండింగ్ అంటారు. మనం బ్యాకప్స్ లో కూడా చూసాం. అపెండ్ బ్యాకప్స్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ బ్యాకప్ సెట్స్, ఎగ్జిస్టింగ్ మీడియా సెట్ లో బ్యాకప్ సెట్ 1, బ్యాకప్ సెట్ 2 అపెండ్ అవుతుంది, డిలీట్ అవ్వదు. సో నెక్స్ట్ టైం సేమ్ ఫైల్ వాడితే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫైల్ తీసుకున్నాం. ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ ఫైల్, నోట్ప్యాడ్. ఈ నోట్ప్యాడ్ లో ABCDEFGH రాసా. దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ యాజ్ టెస్ట్. దీని పేరు టెస్ట్ నోట్ అని. ఓకే, టెస్ట్ నోట్ అని ఇచ్చాను కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో
ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఇంకో నోట్ ప్యాడ్. ఓకే. దిస్ ఇస్ అనదర్ వన్. IJKL MNOP అని డేటా ఇచ్చి ఫైల్ సేవ్ డెస్క్టాప్ సేమ్ ఫైల్ నేమ్ ఇస్తున్నా. సేమ్ ఫైల్ నేమ్ సేవ్ కొట్టాను అనుకోండి, ఏమంటుంది? కెన్ ఎనీబడి రీడ్ దిస్? You want to replace it? యా. సో ఎగ్జిస్టింగ్ ఫైల్ అనేది అందులో ఈ IJKL అనేది సేమ్ ఫైల్లో అపెండ్ అవ్వట్లేదు, రీప్లేస్ అవుతుంది. ఎస్ కొట్టండి. ఇప్పుడు వెళ్ళి టెస్ట్ నోట్ ఓపెన్ చేయండి. సో ABCDFG వెళ్ళిపోయింది. అలా కాదు, నేను ఎన్నిసార్లు ఆ ఫైల్ నేమ్ ఇచ్చినా డేటా ఎలా రావాలంటే నాకు ABCDEF నెక్స్ట్ ఈ డేటా నెక్స్ట్ టైం ఎంటర్ చేసినప్పుడు URST UVW అపెండ్ అవ్వాలి, డేటా డిలీట్ అవ్వకూడదు, రీప్లేస్ అవ్వకూడదు. ఇలాంటి కండిషన్స్ లో we can use append blobs. Okay, let me open storage account. So go to downloads, any file, take file, okay. Windows related file save అయినా Y12 byte aligned వర్క్ అవ్వవు. దీని సైజ్ ఎంత చూద్దాం. డివైడెడ్ బై 512. సో రిమైండర్ వచ్చింది. లెట్ మీ ట్రై దిస్. Okay, fine. So go to storage account. Home, storage account. Open this storage browser. Storage browser కానీ డేటా స్టోరేజ్ కానీ ఎనీథింగ్. కంటైనర్స్ ఏం లేవు. లెట్ మీ క్రియేట్ ఓకే, సిక్వెల్ బ్యాకప్ అనే ఒక కంటైనర్ ఉంది. ఫైన్, ఓపెన్ దిస్. నేను నిన్న క్రియేట్ చేశానండి ఇది. అప్లోడ్ అడ్వాన్స్ బ్లాక్ కాదు, పేజ్ బ్లాక్ తీసుకుంటున్నా. ఓకే, బ్లాక్ సైజ్ 4 MB. ఫైన్, అప్లోడ్ టు ఫోల్డర్. Browse this, downloads. See, can anybody read this? ఏమంటుంది? Page block file must be aligned to a 512 byte boundary. The following files are invalid. ఎందుకు ఇది ఇలా వస్తుందంటే, సో ఈ ఫైల్ సైజ్ మనం ఏదైతే దీన్ని ఇంక్లూడ్ చేసామో, ఈ ఫైల్ వచ్చేసి దీని సైజు ఓకే ఇంత బైట్స్ ఉంది. దీన్ని మనం డివైడెడ్ బై 512 చేస్తే ఎగ్జాక్ట్ పార్ట్స్ గా డివైడ్ అవ్వలేదు. 0.25 అనేది రిమైండర్ వచ్చింది. సో ఇప్పుడు నాకు వర్క్ చేయడానికి కొంతమంది మనుషులు కావాలి, హ్యూమన్ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు నేను రిక్రూట్ చేసుకోవాలంటే 2 persons నేను రిక్రూట్ చేసుకుంటా, 5 persons ని రిక్రూట్ చేసుకుంటా, 10 persons ని రిక్రూట్ చేసుకుంటా. 10.5 persons ని రిక్రూట్ చేసుకోగలుగుతానా? ఇస్ ఇట్ పాసిబుల్? 10.7 persons ని రిక్రూట్ చేసుకుంటాను.
సో హోల్ పర్సన్ ని మాత్రమే నేను రిక్రూట్ చేసుకోగలుగుతా. ఫైట్12 ఇస్ ఏ హోల్. సో నేను ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలి? మల్టిపుల్స్ ఆఫ్ 1 గానీ 2 గానీ 3 గానీ 4 గానీ 5 గానీ ఇలా చేసుకోవచ్చు. హాఫ్ పర్సన్ అయితే రిక్రూట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫైట్12 అనేది ఒక హోల్ నోట్. ఓకే, సో ఫైట్12 బైట్ అలైన్డ్ అంటారు. ఇది ఫైట్12 బైట్స్ లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ విండోస్ రిలేటెడ్ ఫైల్, ఓకే, సో పీపీటీ ఫైల్ కానీ, ఓకే, వీడియో ఫైల్ కానీ, విండోస్ రిలేటెడ్ కానీ, సిక్వెల్ సర్వర్ రిలేటెడ్ కానీ. సో ఇది విండోస్ రిలేటెడ్, ఇది విండోస్ రిలేటెడ్. సో లెట్ మీ డౌన్లోడ్ ఏ విండోస్ రిలేటెడ్. ఇదే పేజ్ బ్లాబ్ లో యాక్సెప్ట్ చేయలేదు కదా. లెట్ మీ టేక్ బ్లాక్ బ్లాబ్. Now it will accept. Upload it. See, it is uploaded. సో అందుకే బ్లాక్ బ్లాబ్స్ అనేవి స్ట్రీమింగ్ వర్క్ లోడ్స్ కి వాడతారు. పేజ్ బ్లాబ్స్ అనేవి రీడింగ్ పర్పస్, డేటా రీడింగ్. విండోస్ కానీ, ఆర్కిల్ కానీ, సిక్వెల్ కానీ ఇవన్నీ ఫైట్12 బైట్ అలైన్. ఇది వచ్చేసింది. లెట్ మీ అప్లోడ్ వన్ మోర్ ఫైల్, ఎనీ విండోస్ రిలేటెడ్ ఆర్ సిక్వెల్ రిలేటెడ్ ఫైల్. సో okay, this is Windows Word format. This is Excel format. Anything is fine. So I am uploading this. Open. Let me take page blob. Okay. So ఇది invalid అంటుంది. Fine. So ఫైట్12 బైట్ alignment ఉండకపోయి ఉండొచ్చు. Let me take anything other than this. We will try with SQL backup. Okay. So backup. So any backup, open this, see. So any backup page size is 8 KB. It will align in ఫైట్12 bytes. So you can change this to, so ఇక్కడ గ్రాఫికల్ గా మీకు 4 MB నే చూపిస్తుంది. ఓకే, పేజ్ బ్లాబ్ లో, బ్లాక్ బ్లాబ్ లో యూ కెన్ చూస్ అప్ టు 100 MB. ఫైన్. పేజ్ బ్లాబ్ అప్లోడ్. You can upload this. So this is about page blob, blob. Append blob ఏంటంటే సింపుల్ లాగింగ్ ఇన్ఫర్మేషన్. మల్టిపుల్ టైమ్స్ సేమ్ ఫైల్లో సేమ్ ఇన్ఫర్మేషన్ అపెండ్ అవ్వాలనుకుంటే we can use append blobs. That is the story. Now let's come to backups. Okay, so what are the limits? Limits చూసుకోవాలంటే maximum number of storage account with standard endpoint per region per subscription. So by default 250 storage accounts you can create per subscription. ఒక్కొక్క రీజియన్ లో 250 సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా కావాలంటే రిక్వెస్ట్ చేసి 500 వరకు వెళ్ళొచ్చు. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్ పర్ సబ్స్క్రిప్షన్ టోటల్ రీజియన్స్ లో 5000 స్టోరేజ్ అకౌంట్స్ యూ కెన్ క్రియేట్. ఓకే, మాక్సిమం స్టోరేజ్ అకౌంట్ కెపాసిటీ 5 petabytes. స్టోరేజ్ అకౌంట్ సైజ్ 5 petabytes. ఎన్ని బ్లాబ్ కంటైనర్స్ క్రియేట్ చేయొచ్చు అంటే నో లిమిట్. ఎన్ని కనెక్షన్స్ రావాలంటే 20,000 రిక్వెస్ట్ పర్ సెకండ్ ఇట్ విల్ యాక్సెప్ట్. ఫైన్, లెట్ ఇట్ బి. సో నౌ లెట్స్ కమ్ టు హియర్. సో ఈ స్టోరేజ్ అకౌంట్ ని మీరు యాక్సెప్ట్ చేయాలి, కనెక్ట్ అవ్వాలి. ఓకే, స్టోరేజ్ అకౌంట్ ని కనెక్ట్ అవ్వాలంటే మనకు ఒక URL కావాలి. వాట్ ఈస్ URL? మీరు గూగుల్ ని ఓపెన్ చేయాలంటే google.com కొడతారు. ఓకే, సో మీరు ఇక్కడ గూగుల్ అని కొట్టారని కానీ బ్యాక్ ఎండ్ లో ఇట్ విల్ టు https://www.google.com. దిస్ ఈజ్ ఏ కంపెనీ URL. అలాగే మనం స్టోరేజ్ అకౌంట్ ని కాంటాక్ట్ అవ్వాలంటే we need a format. So what is the format? The format ఏంటంటే https. సో ఇదంతా ఆన్లైన్ క్లౌడ్ // తర్వాత అకౌంట్ నేమ్.
account name, for example, what is our account name? GBS store 1. This is the account name. Dot blob dot core dot windows dot net. ఇది కామన్, ఎవరైనా ఇది వాడాల్సిందే. తర్వాత స్లాష్ యువర్ కంటైనర్ నేమ్, SQL బ్యాకప్స్ ఇస్ మై కంటైనర్ నేమ్. ఓకే, స్లాష్ లోపల ఏమైనా ఫోల్డర్ ఉందా, హరి బ్యాకప్స్, ఇది అడ్రస్. ఈ URL వాడాలి మీరు. సో ఫస్ట్ అకౌంట్, అందులో కంటైనర్స్, కంటైనర్ లోపల బ్లాబ్ నేమ్. బ్లాబ్ అంటే ఏంటి? ఎనీ ఫైల్. సో బ్యాకప్ ఫైల్ అయితే బ్యాకప్ ఫైల్, ఓకే, పిక్చర్ అయితే పిక్చర్, వీడియో అయితే వీడియో. దాని లోపల బ్లాబా పేజ్ బ్లాబా అనేది ఉంటుంది. సో మనం ఇక్కడి వరకు URL అనేది ఇవ్వాలి. నౌ లెట్స్ కమ్ టు బ్యాకప్స్. సో ఇప్పుడు నా దగ్గర ఒక స్టోరేజ్ అకౌంట్ ఉంది. ఓకే, స్టోరేజ్ అకౌంట్ కి డైరెక్ట్ గా నేను నా లోకల్ కంప్యూటర్ నుంచి బ్యాకప్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ మై లోకల్ కంప్యూటర్. ఓకే, దిస్ ఇస్ మై SQL సర్వర్. జనరల్ గా బ్యాకప్ స్టేట్మెంట్ ఏంటి? Can anybody tell backup statements? Backup database name to disk equal to Backup path. database name, for example, which database? So AutoDB. To disk equal to, what is the path? So default path I am giving .bat. Okay, ఇది బ్యాకప్ స్టేట్మెంట్. సో మనం ఇక్కడ బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ ఇస్తున్నాం. ఎందుకు? లోకల్లో డిస్క్లు ఉన్నాయి, డిస్క్ కి షేర్ చేసుకుంటున్నాం. ఫైన్. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్ వీ కెన్ యూస్ URL. URL అని వాడితే క్లౌడ్కి వెళ్తుంది. సో మీరు మాన్యువల్ గా తీసుకునేటప్పుడు కూడా బ్యాకప్, రైట్ క్లిక్, టాస్క్, బ్యాకప్. Instead of disk, you can take URL. Is it clear? Yes, sir. Okay. సో ఇక్కడ పాత్ ఏమి ఇవ్వాలి? మనం URL మెన్షన్ చేసాం కాబట్టి URL ఇవ్వాలి. వాట్ ఈస్ అవర్ URL? దిస్. సో ఇందాకనే మనం దీన్ని డిరైవ్ చేసాం. సో URL వచ్చేసి https://GBS store 1 is my account. మై అకౌంట్ నేమ్ చూపిస్తా చూడండి. ఇది స్టోరేజ్ అకౌంట్ నేమ్ GBS store 1. అవునా? సో ఈ స్టోరేజ్ అకౌంట్ 1 ని ఇక్కడ అకౌంట్ నేమ్ వాడాను, blob.core.windows.net. ఇది కామన్. ప్లస్ ఏ ఫోల్డర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తే ఇందులో కంటైనర్ నేమ్ వచ్చేసి so we have containers. Which container? Container వచ్చేసి SQL backups. I am using this one. So files, multiple files ఉన్నాయి ఇక్కడ. Fine. సో కంటైనర్ వచ్చేసి SQL backups. ఇది URL ఇచ్చా. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది క్లౌడ్ లో ఉన్న స్టోరేజ్ అకౌంట్ కి వెళ్ళాలి. ఎగ్జిక్యూట్ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? వాట్ ఈస్ ద ఎర్రర్? Cannot open backup device. సో మీరు మీ కంప్యూటర్ లో ఉండే మిగతా ఫోల్డర్ కే బ్యాకప్ తీసుకోవాలంటే పర్మిషన్ ఉండాలి. అలాంటిది ఇది ఏ రీజన్ లో ఉంది స్టోరేజ్ అకౌంట్? లెట్ మీ ఓపెన్ దిస్. మాక్సిమం లొకేషన్ ఇక్కడ చూపించట్లేదు. ఓకే, డిక్ డౌన్ చేస్తే కనిపిస్తుంది. ఫైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ US UK అనుకుందాం. వేరే కంట్రీ, వేరే కాంటినెంట్ లో ఉండే
ఎక్కడో స్టోరేజ్ కి మనం ఇది బ్యాకప్ తీసుకుంటున్నాం అంటే పర్మిషన్ ఉండాలి. ఓకే, టు క్రియేట్ దిస్ పర్మిషన్ we need to create credential. ఈ క్రెడెన్షియల్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? గో టు సెక్యూరిటీ, గో టు credentials, open this. Here right click on credential, click on new credential. Credential name ఏంటి? టెస్ట్ క్రెడెన్షియల్, టెస్ట్ క్రైట్. ఐడెంటిటీ అంటే మీ స్టోరేజ్ అకౌంట్ నేమ్ GBS Store 1. పాస్వర్డ్, వాట్ ఈస్ పాస్వర్డ్? Can anybody tell what is password? స్టోరేజ్ అకౌంట్ లోపల నిన్న మాట్లాడుకున్నాం మనం. గో టు సెట్టింగ్స్, ఇక్కడ యాక్సెస్ కీస్ ఉంటాయి. మానిటరింగ్ నాట్ హియర్. గో టు ఓవర్వ్యూ, స్టోరేజ్ అకౌంట్స్, home, storage account. Click on this one. So here, security and networking, access keys. ఈ యాక్సెస్ కీసే పాస్వర్డ్స్, key 1, key 2, any key you can use. So I am using this one, key 1. Copy this, go to here, password is this one. Password ఎలా కనిపిస్తుంది చూస్తారా? See this is the password. So high secure password అన్నమాట. Fine, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? క్రెడెన్షియల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఈ క్రెడెన్షియల్స్ హెల్ప్ తో మనం బ్యాకప్ తీసుకోవచ్చు. విత్ క్రెడెన్షియల్ టు టెస్ట్ క్రెడ్. ఇప్పుడు ట్రై చేయండి బ్యాకప్. ఎగ్జిక్యూట్ దిస్. Just a minute. IO error. Something is missing. Okay, fine. ఎస్, ప్రాబ్లం ఏంటంటే మనము బ్యాకప్ ఫైల్ నేమ్ ఇవ్వలేదు. ఇంకోటి అబ్జర్వ్ చేశారా? లెట్ మీ షో యూ 2 observations here. మనము మామూలుగా బ్యాకప్ తీసుకునేటప్పుడు డిస్క్ లొకేషన్ ఎప్పుడైనా ఇస్తే పాత్ ఎలా ఇస్తాం? టు డిస్క్ ఈక్వల్ టు సి ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, ఓకే, MS SQL బ్యాకప్. ఇలాగే ఇస్తామా మనము? .pik. ఇదే కదా ఇచ్చేది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వలేదు, అది ఇష్యూ. సో లెట్ మీ గివ్ ఫైల్ నేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ హియర్? పాత్ లో డిఫరెన్స్ ఏంటి? సో లోకల్లోకి తీసుకునేటప్పుడు మనం బ్యాక్ / ఇచ్చాం. క్లౌడ్ లో వర్క్ చేసేటప్పుడు మనం ఫార్వర్డ్ / ఇస్తాం. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Okay, now let me take this, execute this. So it is taking backup to cloud. దీన్ని ఏమంటామంటే క్లౌడ్ బ్యాకప్స్ అంటాం. సో ఇది మనం అక్కడ డిస్కస్ చేయలేదు, ఎందుకంటే స్టోరేజ్ అకౌంట్ తెలియదు కాబట్టి. ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్ కి మనం బ్యాకప్ తీసుకుంటున్నాం. బ్యాకప్ కంప్లీటెడ్. సో ఎలా చెక్ చేయొచ్చు? 90% కొన్ని కంపెనీస్ లో యాజ్ ఎ డిబిఎస్ కి పోర్టల్ యాక్సెస్ ఉండకపోవచ్చు. పోర్టల్ యాక్సెస్ లేనప్పుడు మనం ఏం చేయాలి? యూ కెన్ ఇన్స్టాల్ స్టోరేజ్ అకౌంట్, స్టోరేజ్ ఎక్స్ప్లోరర్, రైట్ క్లిక్ ఆన్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్. ఓకే,
you can connect to storage account from here. Next, so display name, Harry Store, anything, account name, GBS Store 1, account key. So we already saved the key. What is the key? There is notepad here, please. Copy this. Account key is this one. Click on next, click on connect. సో ఇప్పుడు మనం బై డిఫాల్ట్ కనెక్ట్ అయినాం. ఇందులో బ్లాబ్ కంటైనర్స్ ఏమి ఉన్నాయి? ఓపెన్ దిస్ హరీ స్టోర్ లో సీక్వెల్ బ్యాకప్స్. సో మనం ఆటో బ్యాకప్ ఏదైతే చేసామో అది ఇందులోకి వచ్చేసింది. అది క్లియర్. బ్యాకప్ తీసుకున్నాం కదా, ఆ బ్యాకప్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్యాకప్స్ వీ కెన్ టేక్ గ్రాఫికల్లీ ఆల్సో, కమాండ్ వైజ్ ఆల్సో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కమాండ్ తో తీసుకున్నాం. లెట్ మీ టేక్ బ్యాకప్ విత్ గ్రాఫికల్. సో గో టు డేటాబేస్, go to this database, right click, task, backup, full backup, backup to URL file, add here. So Azure storage container details మనం యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం తెలియనప్పుడు ఓకే, లెట్ మీ టేక్ న్యూ కంటైనర్. ఆ స్టోరేజ్ అకౌంట్ నేమ్ డీటెయిల్స్ తీసుకోవాలి. సో దీన్ని ఓపెన్ చేసి URL ని ఐడి పాస్వర్డ్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా అథెంటికేషన్ జరుగుతుంది. క్లిక్ హియర్, అథెంటికేషన్ కంప్లీట్. సో అథెంటికేషన్ ఐడి పాస్వర్డ్ అథెంటికేషన్ అయిన తర్వాత ఇట్ విల్ యాక్సెప్ట్ యూ సిగిస్. GBS స్టోర్ 1 వచ్చిందా ఐడి పాస్వర్డ్ కొడుతూనే? ఇందులో ఉన్న కంటైనర్ లిస్ట్ వచ్చిందా? ఫైన్. నౌ షేర్డ్ యాక్సెస్ పాలసీ ఎక్స్పైరేషన్. సో ఈ బ్యాకప్ కీని మీరు ఎంతవరకు వాడతారు? యూ కెన్ డిసైడ్ కీ వ్యాలిడిటీ. సో 2025 నుంచి 2026 1 year వస్తుంది. మీకు కావాలంటే 1 year ఇవ్వండి, లేదా తగ్గించుకోండి. Now create credential. It will create a credential. This is called shared access signature. Copy this one also. We call it shared access signature. Click on OK. Click on OK. Okay, fine. Click on OK. సో ఇది కూడా బ్యాకప్ తీసుకుంటుంది. 51%, 70%, 90%, 100%. ఫైన్. Let me complete it. Backup completed successfully. See the difference. Let me refresh it. Refresh. సో ఇప్పుడు మనము 2 types of backups తీసుకున్నాం, గ్రాఫికల్ గా, కమాండ్ వైజ్. ఇదొకటి, ఐ థింక్ ఇదొకటి. ఈ రెండు. బ్లాబ్ సైజ్ టైప్ ఏది వచ్చింది చూడండి. గ్రాఫికల్ గా తీసుకున్నప్పుడేమో మనకి బ్లాబ్ వచ్చింది, సారీ పేజ్ బ్లాబ్ వచ్చింది. అంతేనా? మనం ఇందాక రీసెంట్ గా తీసుకున్నది ఏది? AutoDB అనేది కమాండ్ వైజ్ తీసుకున్నాం. సో కమాండ్ వైజ్ తీసుకున్నప్పుడు పేజ్ బ్లాబ్ వచ్చింది, గ్రాఫికల్ తీసుకున్నప్పుడు బ్లాబ్ వచ్చింది. ఎందుకు ఇది? ఎందుకంటే మీరు యాక్సెస్ ఏది వాడుతున్నారు. సో ఇది డిఫాల్ట్ అన్నమాట. మీరు కమాండ్ వైజ్ వాడిన ప్రతిసారి ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ రీడ్ అండ్ రైట్ వర్క్ లోడ్. ఇట్ విల్ టేక్ పేజ్ బ్లాబ్. మీరు గ్రాఫికల్ గా చేసుకున్న ప్రతిసారి ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ స్ట్రీమింగ్ వర్క్ లోడ్. ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ బ్లాబ్. దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ థింగ్ ఈస్, సో విచ్ వన్ ఈస్ మోర్ సెక్యూర్? కెన్ యూ టెల్ మీ? మనం 2 types తీసుకోవచ్చు. ఒకటి షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్. దిస్ ఈస్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్, స్టాస్ అంటారు. దిస్ ఈస్ క్రెడెన్షియల్, యాక్సెస్ కీ. ఓకే, సో యాక్సెస్ కీస్ తో ఇది కూడా మనం గ్రాఫికల్ గానే చేసాం. న్యూ క్రెడెన్షియల్, యాక్సెస్ కీ, పాస్వర్డ్. సో యాక్సెస్ కీస్ తో క్రియేట్ చేసి గ్రాఫికల్ గా తీసుకోవడం మనకు సేఫా?
SaaS credentials తో తీసుకోవడం సేఫా? వాట్ డూ యూ ఫీల్? ఎనీ గెస్? Credential, This one or this one? SaaS key or credential? Okay, let me tell you. SaaS key is more secure. ఎందుకంటే రియల్ టైంలో క్రెడెన్షియల్స్ అనేవి తీసుకోవడం చాలా డేంజర్. సో మీరు ఇది క్రియేట్ చేయాలనుకో క్రెడెన్షియల్, ఫస్ట్ మీకు ఏం కావాలి? లెట్ మీ ఓపెన్ దిస్. అకౌంట్ నేమ్ కావాలా? అకౌంట్ పాస్వర్డ్ కావాలా? అకౌంట్ నేమ్ పాస్వర్డ్ ఉంటే నేను క్రెడెన్షియల్స్ ఒకటే కాదు, ఐ కెన్ యూజ్ మల్టిపుల్ థింగ్స్. అందులో ఉన్న మిగిలిన ఫైల్స్ ని కూడా యాక్సెస్ చేయగలుగుతా, డిలీట్ చేయగలుగుతా, ఏమైనా చేయగలుగుతా. కానీ ఇది అలా కాదు. దిస్ హ్యాస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫికల్ గా చూపిస్తా చూడండి, SaaS కి ఎలా క్రియేట్ చేస్తారు. ఓపెన్ దిస్, గో టు యాక్సెస్ కీస్, కింద షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ ఉందా? ఓపెన్ దిస్. షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ లో మీకు సర్వీస్ కావాలంటే సర్వీస్ కి, కంటైనర్ కావాలంటే కంటైనర్ కి మాత్రమే SaaS కి క్రియేట్ చేయొచ్చు, అన్నిటికీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బ్లాబ్ కి కావాలంటే బ్లాబ్ కి, ఫైల్స్ కి అక్కర్లేదు. ఓకే, ఓన్లీ రీడింగ్ కావాలా, రైటింగ్ కావాలా, డిలీట్ కావాలా, ఏ పర్మిషన్ కావాలంటే ఆ పర్మిషన్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. ఇమ్యూటబుల్ స్టోరేజ్, ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. తర్వాత రీడ్ అండ్ రైట్ రీడ్. ఓకే, ఎక్స్పైరీ డేట్, యూ కెన్ కాన్ఫిగర్ ఎక్స్పైరీ డేట్. 2 days కి 3 days కి ఎవరైనా అడిగితే క్రియేట్ చేసి ఇవ్వచ్చు, తర్వాత పనిచేయదు కీ. ఓకే, సో కీ 1 తో కావాలా, కీ 2 తో కావాలా, ఎనీథింగ్. జనరేట్ SaaS కనెక్షన్ స్ట్రింగ్. సో ఇప్పుడు క్రియేట్ అయ్యే SaaS టోకెన్ అనేది వెరీ పవర్ఫుల్. సో ఇదేంటంటే ఇట్ విల్ కంట్రోల్ ద ఎన్విరాన్మెంట్. స్పెసిఫిక్ టైం వరకే రీడ్, రైట్, రీడ్, ఏ పర్మిషన్ కావాలి, ఎవ్రీథింగ్ యూ కెన్ కంట్రోల్ విత్ ఇట్. అలా ఇది క్రెడెన్షియల్ యాక్సెస్ కి అలా కాదు. యూ కెన్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ స్టోరేజ్ అకౌంట్. సో దిస్ ఈస్ డేంజరస్. SaaS is very సేఫ్టీ. సో మీకు పోర్టల్ యాక్సెస్ లేనప్పుడు SaaS కి జనరేట్ చేయాలనుకో, యూ కెన్ గో టు స్పెసిఫిక్ కంటైనర్, రైట్ క్లిక్ హియర్, గెట్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్. ఇక్కడైనా కొట్టచ్చు, లేదా ఇక్కడ ఉంటుంది ఆప్షన్, యాక్షన్. గెట్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్, SAS అంటారు. సో రైట్ క్లిక్ ఇచ్చి గెట్ షేర్డ్ యాక్సెస్ సిగ్నేచర్ కొడితే మీరు ఈ కంటైనర్ కి ఇక్కడే SAS క్రియేట్ చేయొచ్చు, పోర్టల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో పోర్టల్ యాక్సెస్ అందరికీ ఉండదు. ఓకే, సో అలాంటప్పుడు we can create SaaS key from here. Any doubts? దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రీస్టోర్ కూడా చేయొచ్చు. రీస్టోర్ చేయాలన్నా కూడా మీరు సేమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనదర్ లొకేషన్, యు నీడ్ టు గో టు హియర్, క్రెడెన్షియల్, క్రియేట్ క్రెడెన్షియల్. సో క్రెడెన్షియల్ నేమ్ టెస్ట్ క్రెడ్, ఐడెంటిటీ GBA store 1, password like key, which key we need to use. Let me open portal, access key, show this, copy this, password is this one, click on OK. సో మనం క్రెడెన్షియల్ క్రియేట్ చేసిన తర్వాత వర్కౌట్ అవుతుంది. క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయకపోతే వర్క్ అవ్వదు. TDE కూడా అలాగే కదా. TDE ఏంటి? మనము మాస్టర్ కి తర్వాత బ్యాకప్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాం. సో లెట్ మీ రీస్టోర్ ఇట్. రీస్టోర్, ఓకే. రీస్టోర్ చేయాలంటే మనం అనదర్ సర్వర్ లో చేసేటప్పుడు విత్ మూవ్ ఆప్షన్ వాడాలి కదా, అవునా కదా? సో విత్ మూవ్ వాడకపోతే వర్కౌట్ అవ్వదు. లెట్ మీ టేక్ విత్ మూవ్ స్టేట్మెంట్. సో this is with move statement. Backup database name, any database. So we don't have here data engine. So container name, everything is good. So what is the backup name in the container?
AutoDB. Okay, data eng backup. Let me take this name. Copy. Copy path. Fine. సో పాత్ కూడా మనము డిఫాల్ట్ పాత్ ఏదైతే ఉందో అది దిస్ పీసీ మైక్రోసాఫ్ట్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్ తర్వాత ఇన్స్టాన్స్ నేమ్ తర్వాత ఎంఎస్ సిక్వెల్ డేటా ఫోల్డర్ ఈ పాత్ ఇవ్వాలి. కాపీ దిస్. Okay. Now let me restore it. Exit. You got an error. So let me take URL of this one. Go to containers, SQL backups. So data eng, this one I need. Copy this. Copy URL. From here to here. Now let me try this. Again, same issue. Okay, we can do like this. So we will do it and block blobs are not supported. Fine. Page blobs చూద్దాం. So ఇది బ్లాక్ బ్లాబ్ కదా, ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్. పేజ్ బ్లాబ్ చూద్దాం, ఇది రీస్టోర్ చేద్దాం. చూడండి, AutoDB.bat. సో ఓన్లీ రీడ్ రైట్ పేజ్ బ్లాబ్స్ మాత్రమే రీస్టోర్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ అంతా మార్చాలి. Try this now. Still we have issue. While referencing backup to URL received exception. ఓకే, మనం గ్రాఫికల్ గా చేద్దాం. చూడండి, ఎక్కడో కమాండ్ మిస్టేక్ చేసాం మనం, నథింగ్ మోర్ దాన్ దాట్. సో గో టు హియర్, రిస్టోర్ డేటాబేస్. సో రిస్టోర్ డేటాబేస్ లో డివైస్, క్లిక్ హియర్, యాడ్. సారీ, ఇక్కడ 2 డిస్క్ తీసుకోకూడదు, 2 URL తీసుకోవాలి. URL, యాడ్. అజూర్ స్టోరేజ్ కంటైనర్ కనెక్ట్ అవ్వాలి. స్టోరేజ్ కంటైనర్ ఏంటి? GBA స్టోర్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనెక్ట్ అవుతుంటే ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ కంటైనర్, SQL backups. So create credential, click on OK. Click on OK. So now you need to choose that backup, AutoDB. Click on OK. Click on OK. Now see this.
సో బ్యాకప్ వచ్చింది, ఫైండ్ ఫైల్స్, రీలొకేట్, ఆప్షన్స్ అంటే ఓవర్ రైట్, లేకపోతే నాకు క్లిక్ ఆన్ ఓకే. సో ఇట్లా రీస్టోర్ ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్, మన ఏరియాలో లేదు ఇది. ఓకే, సో ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఇది రీస్టోర్ అవుతుంది, చూడండి రీస్టోర్ అయింది, AutoDB సక్సెస్ఫుల్లీ కంప్లీట్. దిస్ ఈస్ హౌ వీ డూ ఇట్. సో కమాండ్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, లెట్స్ డోంట్ వర్రీ అబౌట్ దిస్. క్లౌడ్ కి ఎలా బ్యాకప్ తీసుకోవాలి, క్లౌడ్ నుంచి ఎలా రిస్టోర్ చేయాలో డిస్కస్ దట్. ఫైన్. సో దిస్ ఈస్ అబౌట్ క్లౌడ్ స్టోరేజ్. సో SaaS అంటే ఏంటి, మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే SaaS కి అంటే ఏంటి, యాక్సెస్ కి అంటే ఏంటి, కీ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. రియల్ టైంలో మీరు కొత్తగా ఫీల్ కాకూడదు అనమాట. క్రెడెన్షియల్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఇట్ అబౌట్ బ్లాక్, పేజ్ బ్లాక్, అప్ అండ్ బ్లాక్ అండ్ స్టోరేజ్ అకౌంట్స్. దిస్ ఇస్ ఇట్. స్టోరేజ్ అకౌంట్ అయిపోయింది, ఫైన్. నౌ లెట్స్ కమ్ టు డొమైన్ మేకింగ్. సో డొమైన్ మేకింగ్ చేసి మనం ఈ రోజు లాక్ షిప్పింగ్ కాన్ఫిగర్ చేస్తామని చెప్పాం కదా. సో ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూద్దాం. సో ఎస్టర్డే నేను ఏం చేశానంటే ఐ క్రియేటెడ్ 3 కంప్యూటర్స్. మనకు 3.5 GB కంప్యూటర్స్ కావాలని చెప్పాను కదా. సో ఐ ఫౌండ్ అవుట్ వన్ లొకేషన్ ఈస్ సౌత్ ఆఫ్రికా నార్త్. సో సౌత్ ఆఫ్రికాలో నాకు 1.5 GB కెపాసిటీ ర్యామ్ ది సైజ్ VM సైజ్ దొరికింది. సో కమ్ టు VM సైజ్ 3.5 GB 1 CPU. ఓకే, సో నేనేం చేశానంటే దిస్ ఇస్ మై కాన్ఫిగరేషన్. 3 కంప్యూటర్స్ తయారు చేశా. కంప్యూటర్ 1 కోర్స్ ర్యామ్ అంటే మెమరీ. సో కోర్ 1 కోర్ తీసుకున్నా, ఇది 2 కోర్స్ తీసుకున్నా, ఇది 1 కోర్ తీసుకున్నా. టోటల్ ఎన్ని కోర్స్? సో దిస్ ఈస్ మై కాన్ఫిగరేషన్. ఇది డొమైన్ కంట్రోలర్, ఇది VM1, ఇది VM2. సో ఒక రీజియన్ కి 4 కోర్స్ మాత్రమే అలౌ చేస్తుంది ఫ్రీ సబ్స్క్రిప్షన్. సో ఐ క్రియేటెడ్ ఓన్లీ 4 కోర్స్. ఇక్కడ 3 కంప్యూటర్స్ వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. యాజ్ పర్ అవర్ కాన్ఫిగరేషన్ 1 కంప్యూటర్ డొమైన్ ని నేను డొమైన్ కంట్రోలర్ గా ప్రమోట్ చేస్తా. తర్వాత VM1 ని, VM2 ని దీనికి యాడ్ చేస్తా. యాడ్ చేసిన తర్వాత ఇందులో SQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. ఇందులో SQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఇందులో DB1 క్రియేట్ చేస్తా, ఇందులో కూడా DB1 క్రియేట్ చేస్తా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఆల్వేస్ కనెక్షన్ ఉంటుంది. బై మిస్టేక్ VM1 డిలీట్ అయితే VM2 ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. ఇది మన సినారియో. ఫైన్. ఓకే, లెట్ మీ క్రియేట్ డొమైన్. సో నేను జస్ట్ కంప్యూటర్స్ మాత్రమే క్రియేట్ చేశాను, ఇంకేం చేయలేదు. లెట్ మీ కనెక్ట్ టు డొమైన్ ఫస్ట్. కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ IP అడ్రస్ తోనే కనెక్ట్ అవుతాం. కాపీ దిస్, టేక్ MSTSC RDP రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, కంప్యూటర్ నేమ్. సో మీరు RDP ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా రైట్ క్లిక్. ఓకే, ఇవన్నీ ఆఫ్ లో ఉన్నాయి. స్టాప్. లెట్ మీ స్టార్ట్. స్టార్ట్. స్క్రీన్ ఇలా ఉంటే బెటరా, ఇందాక ఉన్నట్టుంటే బెటరా? కనెక్ట్ కొడితే ఓకే, ఇక్కడ డౌన్లోడ్ RDP ఫైల్ వస్తుంది. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. సో హోమ్, వర్చువల్ మిషన్ తర్వాత ఏ VM కావాలో ఆ VM క్లిక్ చేశాను. కనెక్ట్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఐఎమ్ క్లికింగ్ అండ్ కనెక్ట్. తర్వాత డౌన్లోడ్ RDP ఫైల్ అని వచ్చింది. సో కీప్ ఇట్. ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ ని మీరు ఒక చోట సేవ్ చేసి పెట్టుకోవచ్చు.
Copy this, save it somewhere in safe location. RDP. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ టైం నుంచి మీరు దీన్ని కనెక్ట్ అవ్వాలంటే దీని మీద డబల్ క్లిక్ ఇస్తే మీకు అదే కనెక్ట్ అడుగుతుంది. డైరెక్ట్ పాస్వర్డ్ కొట్టడమే. ఇది కూడా ఆర్డిపినే ఫైనల్ గా. కాకపోతే ఫైల్ విత్ యూజర్ నేమ్ మీరు డౌన్లోడ్ చేశారు. ఇది ఒక వే. రెండో వే అంటే ఎంఎస్టిఎస్ తీసుకోవడం. మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో ఆర్డిపి ఫైల్ ని డౌన్లోడ్ చేస్తున్నాం కనెక్ట్కి వెళ్ళి. కనెక్ట్ ఆర్డిపి ఫైల్. ఎస్ పాస్వర్డ్ ఏది సార్ ఇచ్చింది? admin@123 ఎనీ పాస్వర్డ్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి. నేను నా ప్రిఫరబుల్ ఏంటంటే, సో ఐ థింక్ ఇది కాంప్లెక్స్ పాస్వర్డ్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, క్యాపిటల్ లెటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో నేనేమి ఇచ్చానంటే ఏ క్యాపిటల్ లెటర్ admin@123 ఇచ్చాను. నాకు ఇప్పుడు ఈ కంప్యూటర్ ఓపెన్. ఓకే, నేను కూడా క్రియేట్ డొమైన్ కంట్రోల్ ఎలా చేయాలో చూసాను. సో మళ్ళీ కూడా చెప్తున్నా, ఒకసారి క్లియర్ గా చూడండి, కొంచెం ఫాస్ట్ గా వెళ్దాం. సెకండ్ టైం ఐఎమ్ షోయింగ్. మీరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి ప్రాక్టీస్ కి, లేదా ఇది సిక్వెల్ సర్వర్ డిబిఏ వర్క్ అయితే కాదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడం. ఓకే ఫైన్. సో లెట్ మీ ఓపెన్ దట్. వేర్ ఇస్ ఇట్? ఆర్డిపి కనెక్షన్. హియర్ ఇట్ ఈస్. ఇది మన కంప్యూటర్. సో హౌ టు క్రియేట్ ఎ డొమైన్. ఫస్ట్ స్టెప్ మనం ఓపెన్ చేస్తూనే, ఓకే లెట్ మీ క్లిక్ ఆన్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఈచ్ స్టెప్ కి మీకు కొంత టైం ఇస్తా. స్క్రీన్ షాట్ తీసుకోండి గుర్తుండాలంటే. ఓకే అంటే చెప్పండి, నెక్స్ట్కి వెళ్తా. స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి ఐ విల్ షో యూ. సో స్క్రీన్ షాట్ మల్టిపుల్ వేస్ తీసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ 1, మీరు విండోస్ బటన్ క్లిక్ చేసి, ఓకే, స్నిప్పింగ్ టూల్ SNI అని టైప్ చేసినారంటే ఒక టూల్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ కొడితే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో అక్కడికి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అది కాపీ అయిపోయింది. స్టెప్ 1. స్టెప్ 2, మీ కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా స్క్రీన్ మొత్తం ప్రింట్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు రన్ కమాండ్ లో MS పెయింట్ ఇచ్చేసి పేస్ట్ కొట్టినారంటే అక్కడ వచ్చి పేస్ట్ అయిపోతుంది. ఇది ప్రింట్ స్క్రీన్, ఇది బటన్. స్టెప్ 3, Ctrl+Shift+S కొట్టారనుకో, జస్ట్ మినిట్. సో ఇదేంటంటే ఆలోచించినప్పుడు గుర్తుకు రాదు, మామూలు టైంలో ఆటోమేటిక్ గా వేళ్ళకి గుర్తుంటది. Ctrl+Shift+S కదా, విండోస్. ఎస్ Windows+Shift+S. వేళ్ళకి గుర్తుంటది, మైండ్ గుర్తుండదు. ఫైన్. Windows+Shift+S కొట్టామనుకోండి, ఇది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు స్క్రీన్ షాట్ అలౌ చేస్తుంది. సో ఈ 3 వేస్ లో ఏదో ఒక వే వాడుకోండి. రియల్ టైంలో ఏంటంటే ఒక్కోసారి Windows+Shift+S పని చేయదు. అప్పుడు మీ కంపెనీస్ లో మీరు స్నిప్పింగ్ టూల్ వాడచ్చు. ఇది అఫీషియల్. ఫైన్. సో నేను 1 సెకండ్ టైం ఇస్తా, ఫాస్ట్ గా స్క్రీన్ షాట్లు తీసుకోవాలంటే తీసుకోండి. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. డన్. నెక్స్ట్ ఉంటే నెక్స్ట్ అని రాసుకోండి, స్క్రీన్ షాట్ ఏం అక్కర్లేకపోవచ్చు. తర్వాత రోల్ బేస్డ్ ఫీచర్స్, సేమ్ నెక్స్ట్. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, Windows V అనే బటన్ కొట్టండి. మీరు ఇంతవరకు కొట్టకపోయి ఉంటే ఫస్ట్ టైం అయితే అది అడుగుతుంది, ఇజ్ ఇట్ ఫస్ట్ టైం అని. అదేంటంటే క్లిప్ బోర్డ్, దాన్ని క్లిప్ బోర్డ్ అంటారు. లెట్ మీ షో యూ. Windows V ఫస్ట్ టైం అయితే అది అడుగుతుంది ఎనేబుల్ క్లిప్ బోర్డ్ అని.
సో మీరు మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసుకుంటే అవన్నీ స్టోర్ కనిపిస్తుంది, ర్యామ్ లో ఉంటాయి ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైం లేదు, నేను ఏం చేశానంటే నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకొని ఇంకో చోట పేస్ట్ చేసేంత టైం లేదు, హరి ఉంది, నాకు టైం ఇవ్వలేదు, నేను జస్ట్ కాపీ చేశా. నెక్స్ట్ రవి అని టైప్ చేశాడు, కాపీ చేశా. జస్ట్ కాపీ చేసుకుంటే వెళ్ళిపోండి అంతే. రవి కాపీ, రాజు కాపీ, పేస్ట్ చేయాల్సిన అవసరంలా. రంగా కాపీ, ఫస్ట్ కాపీ చేసుకుంటే చాలు. నెక్స్ట్ టైం మీకు టైం ఉన్నప్పుడు ఈ విండోస్ వ్యూ ఓపెన్ చేస్తే అన్ని మీరు కాపీ చేసినవన్నీ అక్కడ ఉంటాయి. దీనికి క్లిప్ బోర్డ్ అంటారు. సో తీరిగ్గా కూర్చొని ఆర్డర్ వైజ్ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేస్తే ఆడొచ్చి పడుతుంది. సారీ, చూడండి నేను ఇప్పుడు పేస్ట్ చేస్తా ఆర్డర్ వైజ్. రవి, నెక్స్ట్ స్టెప్ రాజు, నెక్స్ట్ స్టెప్. ఇవన్నీ సర్టన్ లిమిట్ వరకు మీకు అక్కడ సేవ్ అయి ఉంటాయి. యూజ్ దట్ ఆప్షన్. ఫైన్. సో నేనేం చేసా, ఫస్ట్ స్టెప్ ఇది, యాడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ కొట్టా, రోల్ బేస్డ్ ఏం చేయట్లేదు, నెక్స్ట్ కొట్టా. ఇది కూడా నేనేం టచ్ చేయట్లేదు. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్. దీన్ని యాడ్ ఫీచర్స్ కొడుతున్నా. డిఎన్ఎస్ సర్వర్, ఈ 2 సర్వీసెస్ నేను యాడ్ చేస్తున్నా. ఇవేంటి యాక్చువల్ గా రోల్స్ ఇవి. ఈ 2 రోల్స్ ఏం రోల్స్? యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఈమెయిల్ ఐడీస్. మామూలుగా టెలిఫోన్ డైరెక్టరీ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఫోన్ నంబర్స్. అలాగే యాక్టివ్ డైరెక్టరీ అంటే మైక్రోసాఫ్ట్ రేంజ్ లో అందరి ఐడి పాస్వర్డ్లు, సో ఆ డైరెక్టరీ మెయింటైన్ చేస్తారు. మన అథెంటికేషన్ అంతా దాని మీద జరుగుతుంది. డిఎన్ఎస్ సర్వర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఏం అక్కర్లేదు, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. అన్ని నెక్స్ట్ 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 అంతే. ఓన్లీ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ఒకటే. ఇన్స్టాల్. సో ఇది ఇన్స్టాల్ అవుతా ఉంది. లెట్ ఇట్ ఇన్స్టాల్. ఇక్కడ ఇంకో థింగ్ అబ్జర్వ్ చేశారా? టైం ఎంత అయింది ఇక్కడ? What is that time? 3:39 AM. తప్పని మీరు పోయి టైం చేంజ్ చేయొద్దు, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ ఇండియా. ఇది ఆఫ్రికాలో ఉంది టైం జోన్. ఓకే, రియల్ టైమ్ లో కూడా మీరు ఆర్డిపి ఓపెన్ చేస్తే డిఫరెంట్ టైం అనిపిస్తుంది. టైం తప్పని చేంజ్ చేశారు, కొలాప్స్ అయిపోతుంది ప్రొడక్షన్ సిస్టమ్. అది వాళ్ళ కంట్రీలో టైం. సో డొమైన్ మేకింగ్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు. తర్వాత సిక్వెల్ సర్వర్ కావాలనుకుంటే సిక్వెల్ సర్వర్ వాళ్ళు నేర్చుకోండి. డొమైన్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే మనము ఈ హై అవైలబిలిటీ ఆప్షన్స్ అన్ని రియల్ టైమ్ లో ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో సేమ్ థింగ్ మీకు డాక్యుమెంట్ కూడా ఇచ్చే, స్టెప్ బై స్టెప్. యూ కెన్ సీ ద డాక్యుమెంట్, ఫాలో ద స్టెప్స్. వన్స్ ఇది కంప్లీట్ అవుతానే మీకు 2 ఆప్షన్స్ ఇక్కడే వస్తుంది. ఒకటి చూడండి, ప్రమోట్ ది సర్వర్ టు డొమైన్ కంట్రోలర్. ఇక్కడ ఆప్షన్ వచ్చింది, లేదా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. సో ఐఎమ్ క్లికింగ్ హియర్. సో వాట్ ఈస్ ఫారెస్ట్ ఐడియా వచ్చింది కదా. ఎంటైర్ గ్రూప్ కి మెయిన్ డివిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫారెస్ట్ అంటాం, డొమైన్ నేమ్. సో ఐఎమ్ టేకింగ్ hks.com హియర్. ఫారెస్ట్ నేమ్ వచ్చేసి డొమైన్ నేమ్, రూట్ డొమైన్ నేమ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. పాస్వర్డ్ జస్ట్ ఐడి పాస్వర్డ్ తప్పితే మీరేమి ఇవ్వరు, అన్ని నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. admin@123 admin@123. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఐడి పాస్వర్డ్ ఇచ్చాం మనము, అంటే రూట్ డొమైన్ నేమ్ hks.com. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చాం. అన్ని నెక్స్ట్ కొట్టాలి. క్రియేట్ డెలిగేషన్ ఉందా, నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్. నెట్ బయోస్ నేమ్ అదే తీసుకుంటుంది, మన డొమైన్ నేమ్ ఏది ఉంటే అది చూపిస్తుంది. అది చూపిస్తూనే నెక్స్ట్ కొట్టే hks అని చూపిస్తుంది, క్యాపిటల్ లెటర్స్. ఓకే, నెక్స్ట్. మీరేం చేయరు ఇక్కడ, ఐడి పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ 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 కొడతారంటే
లాస్ట్ లో ఇన్స్టాల్ కొడుతుంది. ఇన్స్టాల్. సో ఇప్పుడు ఇదేమవుతుంది అంటే వన్స్ డొమైన్ కంట్రోలర్ గా క్రియేట్ అవుతుంది. ఐడి వచ్చేసి HKS/GBS. HKS అనేది డొమైన్. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి మనకు తెలుసు అడ్మిన్ 123. వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత రీస్టార్ట్ అవుతుంది కంప్యూటర్. లెట్ ఇట్ రీస్టార్ట్. ఇది రీస్టార్ట్ అయ్యేటప్పుడు ఓకే, సో నేను ఇక్కడ RDP అనే ఒక ఫోల్డర్ పెట్టా. ఇది రీస్టార్ట్ అవ్వనివ్వండి. రీస్టార్ట్ అయ్యే లోపల వి విల్ టేక్ అనదర్ కంప్యూటర్. ఓకే, సో నేను చెప్పా కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, VM1 ని VM2 ని ఒక డొమైన్ కింద పెడుతున్నా. సో దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు? డొమైన్ కంట్రోలర్. ఇది ఒక కంప్యూటర్. ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తా, VM1 ని ఓపెన్ చేస్తున్నా. లెట్ మీ ఓపెన్ VM1. ఎలా కనెక్ట్ అవ్వాలి? గో టు వర్చువల్ మిషన్స్, గో టు VM1, కాపీ IP అడ్రస్, MSTSC IP అడ్రస్ ఇవ్వండి, ఎంటర్ కొట్టండి, ID పాస్వర్డ్ అడుగుతుంది, కొట్టండి. ఇలా కాదు. ఓకే, మీకు పోర్టల్ యాక్సెస్ లేదు, మీరు ఒక ఫైల్ ఇస్తారు వాళ్ళు. ఎలా ఇస్తారు? ఓపెన్ దిస్, క్లిక్ ఆన్ కనెక్ట్. కనెక్ట్ లో 2 థింగ్స్ ఉన్నాయి, బ్యాస్ట్ అండ్ కనెక్షన్, డైరెక్ట్ కనెక్ట్. క్లిక్ ఆన్ డైరెక్ట్ కనెక్ట్. గో టు హియర్, డౌన్లోడ్ RDP ఫైల్. కీప్ ఇట్. ఈ RDP ఫైల్ ని ఒక చోట సేవ్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఇది కాపీ దిస్, జస్ట్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి డబుల్ క్లిక్ ఇస్తే అది కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ టైం నుంచి. సో ఇది VM1 RDP. ఓపెన్ దిస్, కనెక్ట్. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఈస్ admin@123. మీరు ఏదైనా వాడుకోవచ్చు, నేను ఇది వాడుకున్నా. క్లిక్ ఆన్ కనెక్ట్, క్లిక్ ఆన్ yes. సో ఇది VM1. ఓకే, సో RDP మనం ప్రతిసారి ఈ కంప్యూటర్ లోనే, లోకల్ కంప్యూటర్ లోనే ఓపెన్ చేయాలని రూల్ ఏం లేదు. సో ఐ కెన్ డూ లైక్ దిస్. సీ దిస్. వాట్ ఈస్ ద IP అడ్రస్? VM2 IP అడ్రస్ ఇది. కాపీ దిస్. నేను VM2 ని VM1 లో ఓపెన్ చేస్తా, చూడండి. కెన్ ఐ డూ దట్? లెట్ మీ ట్రై. ఇది VM1. ఓకే, టేక్ MSTSC ఫ్రమ్ హియర్. దిస్ ఈస్ ద IP అడ్రస్. యూజర్ నేమ్ ఇస్ GBS. పాస్వర్డ్ ఇస్ admin@. రియల్ టైమ్ లో కూడా మనం ఇలాగే చేస్తాం. ఇది VM1, ఇది VM2. రియల్ టైమ్ లో నేమ్స్ వాడతాం, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ IP అడ్రస్ ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మీరు ఇక్కడ కూడా నేమ్ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ థింగ్ ఏంటంటే, ఓకే ఐ విల్ షో యూ లేటర్. సో ఇది VM2 కంప్యూటర్, ఇది VM1 కంప్యూటర్. డోంట్ కన్ఫ్యూజ్. ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనేది మీకు ఐడియా ఉండాలంటే ఇక్కడికి తీసుకెళ్ళండి. ఏది పైన ఉంటే అది ఫస్ట్ కంప్యూటర్, ఏది దాని కింద ఉంటే అది సెకండ్ కంప్యూటర్. ఓకే, సో దీన్ని మినిమైజ్ చేసామనుకోండి. లెట్ మీ షో యూ. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి నేను ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఇది VM2, ఇది VM2. సో ఇది ఆల్వేస్ ఓపెన్ లో పెడతా, చూడండి. ఫైన్. దీన్ని క్లోజ్ చేస్తే ఇది VM1. లెట్ మీ క్రియేట్ ఏ డాక్యుమెంట్ హియర్. క్లౌడ్ లో వర్క్ చేసేటప్పుడు మనం ఇలాగే ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది స్టార్టింగ్ లో. వన్స్ యూ అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్, యూ డోంట్ ప్యానిక్. ఇది VM1. సో ఇప్పుడు మనం ఏ కంప్యూటర్ లో ఉన్నాం?
ఇప్పుడు VM1, మనం VM1. ఓకే, ఇప్పుడు ఏ కంప్యూటర్ లో ఉన్నాం? VM2, ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, కెన్ యూ గెస్ VM2 IP? సీక్వెన్స్ లో వచ్చినాం కదా, 3 కంప్యూటర్స్ క్రియేట్ చేసినాం. కెన్ యూ గెస్ VM2 IP? వాట్ ఈస్ ద ఫస్ట్ IP you will get? 102.37 10.0.0.4 4. అంటే డొమైన్ కంట్రోలర్. Okay. 5 is the 5 is VM1. VM1. VM6 is the Very good. IP config 10.0.0.6 is this computer internal IP. There are 2 IPs available. External IP, internal IP. Public IP, internal IP. Public IP అంటే ఏంది? ఇది పబ్లిక్ IP. సో ఇంటర్నెట్ నుంచి మనం ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వీ కెన్ కనెక్ట్ టు దిస్ కంప్యూటర్. ఇస్ ఇట్ క్లియర్? yes. సేమ్ ఇదే ఐపీని యూజ్ చేసి కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు కంప్యూటర్ కి. ఎందుకు? విత్ ఇన్ కంప్యూటర్. సో విత్ ఇన్ కంప్యూటర్ ఉన్నాం కాబట్టి ఇంటర్నల్ గా ఈ ఐపీ కూడా వాడచ్చు. ఎలా వాడాలో నేను చూపిస్తాను. ఓకే, సో మీన్ వైల్ కనెక్షన్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయాలి? యూ కెన్ పింగ్ టు దట్ సర్వర్. పింగ్ 10.0.0.5. ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్ కనెక్షన్ ఉందా లేదా? కనెక్షన్ లేదు. సో దే ఆర్ నాట్ కమ్యూనికేటింగ్. ఓకే, సో ఈ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్ కమ్యూనికేషన్ లేదు. అట్లీస్ట్ డొమైన్ కంట్రోలర్ ఉందా? లెట్ మీ చెక్ ఇట్. డొమైన్ కంట్రోలర్ ఐపీ ఓకే ఉంది. ఎందుకుందంటే అక్కడ డొమైన్ క్రియేట్ అయిపోయింది. అందులో అక్కడ క్రియేట్ చేసాం మనం, ఫైర్వాల్ రూల్స్ ఎనేబుల్ చేసా మేబీ. ఓకే, లెట్ మీ ఓపెన్ ఫైర్వాల్ రూల్స్ హియర్. సో కమ్యూనికేషన్ లేనప్పుడు ఏంటంటే ఈ కంప్యూటర్ నుంచి ఆ కంప్యూటర్ కి ఫైర్వాల్స్ రూల్స్ ని ఎనేబుల్ చేయాలి. ఎలా చేయాలి? wf.ms is the command. మీ కమాండ్ తెలియదంటే విండోస్ బటన్ నొక్కి విండోస్ డిఫెండర్ ఫైర్వాల్ రూల్స్ అని కొడితే వచ్చేస్తుంది. గో టు ఇన్బౌండ్ రూల్స్, న్యూ రూల్, టేక్ కస్టమ్ వన్. రియల్ టైమ్ లో అయితే స్పెసిఫిక్ పోర్ట్ ఎనేబుల్ చేస్తారు. హియర్ ఐఎమ్ ఎనేబులింగ్ ఆల్ పోర్ట్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, ఆల్ పోర్ట్స్, ఎనీ ఐపీ అడ్రస్, allow the connection, everything, give a name. I'm giving inbound, click on finish. Inbound rule creator. Now go to outbound rule, click on new rule, click on custom, next, all programs, all protocols, all IPs, allow the connection, click on next, outbound rule, click on finish. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ క్రియేట్ చేసాం ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్? VM1 లోనా VM2 లోనా? VM2, ఓకే, నౌ లెట్ మీ గో టు VM1. ఇప్పుడు VM1 లో ఉన్నా. సో ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్ క్రియేట్ చేస్తాను. సో wf.ms కమాండ్ ప్రాంప్ట్ లో కొట్టినా ఓపెన్ అవుతుంది రన్ కమాండ్ బదులు. ఇన్బౌండ్ రూల్స్, న్యూ రూల్, కస్టమ్, నెక్స్ట్, అన్ని నెక్స్ట్ లే చూడండి. ఆల్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్, ఆల్ ప్రోటోకాల్స్ నెక్స్ట్, ఆల్ ఐపీస్ నెక్స్ట్, అలౌ ద కనెక్షన్ నెక్స్ట్, డొమైన్స్ నెక్స్ట్. ఇన్బౌండ్. అవుట్బౌండ్ కు మాత్రం ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. సో ఇది కూడా కష్టం. ఇవన్నీ నెక్స్ట్ కావు. నెక్స్ట్, ఆల్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్, ఆల్ ప్రోటోకాల్స్ నెక్స్ట్, ఆల్ ఐపీస్ నెక్స్ట్. ఇక్కడ బ్లాక్ ద కనెక్షన్ ఉంటుంది, అలౌ ద కనెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఒక నేమ్ ఇవ్వాలి. outbound, finish. So now, where are we? In VM1 or VM2? VM1. ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు VM1 నుంచి VM2 కి పింగ్ చేస్తా చూడండి. పింగ్ 10.0.0.6. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా?
ఇక్కడ మీకు రిప్లై వస్తే కనెక్షన్ ఉన్నట్టు, రిప్లై రాకపోతే కనెక్షన్ లేనట్టు. రిప్లై వచ్చింది, కనెక్షన్ ఎస్టాబ్లిష్. ఇప్పుడు చూడండి VM2 ని క్లోజ్ చేస్తున్నా, నేను లాగ్ ఆఫ్ చేయట్లేదు, జస్ట్ టర్మినేట్ క్లోజ్ చేస్తున్నా అంతే, సెషన్ ని డిస్కనెక్ట్ చేస్తున్నా. ఫైన్. నేను VM2 కి కనెక్ట్ అవ్వాలంటే ప్రతిసారి పబ్లిక్ ఐపీ వాడాల్సిన అవసరం ఉండదు. అఫ్ కోర్స్ నా లోకల్ కంప్యూటర్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే నేను పబ్లిక్ ఐపీ వాడాలి. కానీ ఇంటర్నల్ గా ఆల్రెడీ ఐ ఆమ్ ఇన్ ద నెట్వర్క్, సేమ్ విత్ వర్చువల్ నెట్వర్క్. నౌ ఐ కెన్ యూస్ internal IP. What is internal IP? 10.0.0.6. 10.0.6. Connect. It will ask me ID. GBS is the ID. Password is admin@123.123. Click on OK. See, I can connect from local IP also, internal IP also, within same network ఉంటే. Is it clear? ఇది మళ్ళీ VM2 ఎందుకు వచ్చిందంటే మనం షట్ డౌన్ చేయలేదు కంప్యూటర్ ని, జస్ట్ క్లోజ్ చేశాం. క్లోజ్ చేయడం అంటే ఏంటి? ఆ కంప్యూటర్ ని మనం యాక్సెస్ చేయట్లేదు, అది ఓపెన్ లోనే ఉంది ఇంకా. అందుకే రియల్ టైమ్ లో మీరు RDP తీసుకున్న తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఇంటూ ఒకటి కొట్టకూడదు, అందులోంచి లాగ్ ఆఫ్ అయిపోవాలి. ఎలా లాగ్ ఆఫ్ అయిపోవాలా? రన్ కమాండ్ కొట్టి లాగ్ ఆఫ్ అని కొడితే లాగ్ ఆఫ్ అయిపోయింది. షట్ డౌన్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. షట్ డౌన్ ఈస్ డిఫరెంట్. ఇవేంటివి? సర్వర్ కంప్యూటర్స్. చూడండి, సర్వర్ మేనేజర్ ఓపెన్ చేస్తా. ఓపెన్ సర్వర్ మేనేజర్ హియర్. సో ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీ ఒక్కరు కాదు యూజర్, మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. ఓకే. సో టాస్క్ మేనేజర్, గో టు యూజర్స్ లిస్ట్. సో ఇక్కడ ప్రస్తుతానికి ఒక యూజరే ఉన్నాడు, ఇంకొక యూజర్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. మీరు షట్ డౌన్ చేశారంటే మొత్తం ఎత్తిపోద్ది, వాళ్ళ కనెక్షన్స్ మిస్ అయిపోతాయి, అప్లికేషన్స్ కనెక్షన్స్ మిస్ అయిపోతాయి. లాగ్ ఆఫ్ అయితే మీ యూజర్ ఒక్కరే, మీరు షట్ డౌన్ అవుతుంది, సైన్ అవుట్ అయిపోతుంది. ఫైన్. సో కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, లెట్ మీ ఓపెన్. సార్ రియల్ టైమ్ లో మీరు ఆఫీస్ నుంచి టైం అయిపోయినాక వచ్చేటప్పుడు మీరు చెప్పారు కదా సార్ షట్ డౌన్ చేయవద్దని. షట్ డౌన్ చేయకూడదు, ఎప్పుడు కూడా షట్ డౌన్ చేయకూడదు. ఇక్కడేనా సార్ చెప్పింది? అవును, ఇవి సర్వర్ కంప్యూటర్లు, సర్వర్స్ అంటారు. వీటిని ఎప్పుడు షట్ డౌన్ చేయకూడదు. మనం జస్ట్ లాగ్ ఆఫ్ చేసుకొని బయటకు వచ్చేస్తాం. లాగ్ ఆఫ్ మీకు రాలేదా, జస్ట్ ఇంటూ కొట్టి బయటకు వచ్చేయండి. షట్ డౌన్ చేశారా, చెల్కతం. రియల్ టైమ్ లో కంపెనీలో సర్వర్లో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మెయింటెనెన్స్ విండో పెట్టుకొని షట్ డౌన్ చేసుకుంటారు. అది మీరు చేయరు, మీ చేతిలో ఉండదు. ఓకే, లెట్ మీ ఓపెన్ డొమైన్ నౌ. కనెక్ట్. సో ఇక్కడే మీరు ఒక చిన్న చిక్కు ఉంది ఏంటంటే, ఇప్పటి వరకు మనము డొమైన్ ది GBS ఐడితో ఓపెన్ అవుతున్నాం. ఓకే, మోర్ చాయిస్, యూజ్ డిఫరెంట్ అకౌంట్. ఇక్కడ అకౌంట్ మారిపోద్ది. ఎందుకు అంటే మనం డొమైన్ క్రియేట్ చేసాం. డొమైన్ ఏంటి? HKS / యూజర్ నేమ్ ఏంటి? GBS. నెక్స్ట్ టైం నుంచి ఇది వాడాలి, admin@123.123. So now it will connect. Okay, maybe నేను RDP డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇష్యూనా? ఎస్, లెట్ మీ డిలీట్ దిస్. డిలీట్ చేయాల్సిన పని లేదు, అది అక్కడ ఉన్నివ్వండి. దీనికి కనెక్ట్ అయినా, దీనికి కనెక్ట్ అయినా. ఓకే, దీనికి వెళ్ళండి. సో నౌ లెట్ మీ టేక్ IP అడ్రస్, కాపీ దిస్, టేక్ MSTSC, open this. Okay. Port number not required. So more choice, different name. HKS is the domain name, GBS is the password. Sayana. How is it possible? Just a minute. అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ వాడాను.
సర్వర్ లోంచి వచ్చేటప్పుడు కాపీ చేసుకొని నోట్ప్యాడ్ లో పేస్ట్ చేసాం కదా సార్, అదంట ఎక్కడ మనము కనెక్షన్ క్రియేట్ చేసినాక పాస్వర్డ్ చాలా పాస్వర్డ్ లాంగ్ ఎప్పుడు నేను కాపీ చేయలే. లాంగ్ వచ్చింది కదా సార్, అది షేర్డ్ పాస్వర్డ్ అది ఉంటుంది సార్. అది కాదు. ఇది జస్ట్ వర్చువల్ మిషన్స్. We were talking about storage accounts or any different. We can change the password, but domain password change avutadala. Let me check it. Open this. The password change ki option aithe undi. Security. Identity. Not here. Settings. Configuration. లేకపోతే ఇంకొక వేలో ట్రై చేస్తా ఉండండి. ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. స్క్రీన్ షాట్లు తీసున్నారు కదా, అందులో డొమైన్ నేమ్ hks.com లేదా ఒకసారి చెక్ చేయండి. ఏమంటారు? HKS కదా, ఎందుకు ఇది అలౌ చేయట్లేదు? పాస్వర్డ్ ఎక్కడో రాంగ్ ఇచ్చా. ఓపెన్ అయితే అవుతుంది, కానీ ఇది లోకల్ కంప్యూటర్. డొమైన్ తో ఓపెన్ అవ్వాలి మనకి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డొమైన్ అకౌంట్ అండ్ లోకల్ అకౌంట్? Let me explain. Who am I? Who am I is a command. C, domain account open అయింది. వెరీ గుడ్. సో ఐడి మనం ఇచ్చేటప్పుడు డొమైన్ అని ఇచ్చాం, జిపిఎస్ ఇవ్వలేదు, ఎక్కడో మిస్ చేశాం. ఓకే, లెట్ ఇట్ బి bsa.ms. hks.com. Go to here. అది పరిస్థితి, ఎక్కడో మిస్ అయ్యి కన్ఫ్యూజన్ లో యూజర్స్ డొమైన్ యూజర్ నేమ్ డొమైన్ ఇచ్చాం, జిబిఎస్ ఇవ్వలేదు. చూడండి, లెట్ మీ క్రియేట్ ఏ యూజర్ హియర్. మనం కన్ఫ్యూజ్ కాకుండా సేమ్ యూజర్ వాడదాం. న్యూ యూజర్ నేమ్ ఈస్ జిబిఎస్, login name GBS, click on next, password never expires, user okay, let it go, admin@123 admin@123 copy this, just here. రియల్ టైమ్ లో మీరు కంపెనీలో చేరిన కొత్తల్లో మీకు ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తారు. యూజర్ మస్ట్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అట్ నెక్స్ట్ లాగిన్. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటారు.
సో అందుకే మీరు లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఐఎమ్ నాట్ చెకింగ్ దిస్ బాక్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్, ఫినిష్, డన్. సో లెట్ మీ క్లోజ్ దిస్ కనెక్షన్. Now I am logging in to different user. చూడండి, MSTSC, connect, use different account, HKS, GBS, admin@123. Look at okay. Now it will connect. A username లేకపోతే ఎలా కనెక్ట్ అవుతుంది? Because user account was not authorized. Okay, permissions ఇవ్వాలి. Okay, fine. Let me connect with the domain account. Okay. కామన్ యూజర్ గా క్రియేట్ చేశాను, పర్మిషన్స్ ఇవ్వలేదు. సో ఇవన్నీ సెక్యూరిటీ ఇష్యూస్ అన్నమాట. విండోస్ అడ్మిన్స్ టేక్ కేర్ చేస్తారు, మనం కాదు, డోంట్ వరీ. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ జీపీఎస్ ని అడ్మిన్స్ లో నేను యాడ్ చేసేస్తా. డొమైన్ అడ్మిన్స్ ఉంటారు, డొమైన్ అడ్మిన్స్. ఐ యాడ్ డొమైన్ అడ్మిన్స్ మెంబర్స్ లో యాడ్ జీపీఎస్ చెక్ నేమ్. ఓకే, బాగా అబ్జర్వ్ చేశారా ఇందాక ఓపెన్ చేసినప్పుడు? ఓకే, లెట్ మీ యాడ్ జీపీఎస్ చెక్ నేమ్స్. gps@hks.com వచ్చింది. ఇది ఫుల్ నేమ్ యాక్చువల్ గా. ఓకే, ఫైన్. క్లిక్ అప్లై, క్లిక్ ఓకే. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు జీబీఎస్ తో లాగిన్ అవుతా, చూడండి. సో ఇది ఆర్డిపి పోర్ట్ నెంబర్ 3389 అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నో వరీస్. సో వాట్ ఈస్ ద ఐడి అండ్ పాస్వర్డ్? యూజ్ మోర్ చాయిస్, డిఫరెంట్ యూజర్ అకౌంట్, HKS/GBS admin@123. Click on OK. Now it will connect. So username in that information. Fine, it's okay. So this is domain controller. సో మీరు వెంటనే ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది, డోంట్ వరీ. డొమైన్ కంట్రోలర్ రెడీగా ఉంది, VM1 VM2 రెడీగా ఉంది. కనెక్షన్ దీంట్లో ఫైర్ వాల్ రూల్స్ ఎనేబుల్ చేసామా లేదా ఒక్కసారి చెక్ చేద్దాం. మేబీ ఎస్టర్డే చేశానో లేదో, లెట్ మీ చెక్. wf.msc స్టెప్స్ ఎవరైనా రికార్డ్ చేయండి, నోట్ చేయండి, క్లాస్ అయిపోయినాక పంపించండి. సో ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రూల్ చేయలేదు, అది డొమైన్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా సేమ్ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుంది. ఫైన్, న్యూ రూల్, కస్టమ్, నెక్స్ట్ 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 నెక్స్ట్, ఇన్బౌండ్, అవుట్ బౌండ్, న్యూ రూల్, కస్టమ్, నెక్స్ట్ 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 నెక్స్ట్, అలౌ ద కనెక్షన్, నెక్స్ట్ నెక్స్ట్, అవుట్. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేసాం? స్టెప్స్ created 3 VMs, one promoted as domain controller. Okay, opened firewall rules for communication between 3 computers. ఇది ఇప్పుడు మనం చేసాం. ఇప్పుడు నేనేం చేస్తా? యాడ్ VM1 అండ్ VM2 టు డొమైన్. ఎలా యాడ్ చేయాలి? సో యాడ్ చేయాలంటే అగైన్ సేమ్ ప్రాబ్లం. HKS.com అంటే దానికి ఏదో తెలియదు. సో ఇది తెలియాలంటే గో టు VNet, తర్వాత సెట్టింగ్స్, నెట్వర్కింగ్, DNS సర్వర్. DNS సర్వర్ లో కస్టమ్ ఐపీ దగ్గర ప్రొవైడ్ డొమైన్ కంట్రోలర్ ఐపీ. గో టు పోర్టల్, పోర్టల్లో వర్చువల్ నెట్వర్క్స్. వర్చువల్ నెట్వర్క్ కనపడితే ఓకే, కనపడకపోతే మీరు టైప్ చేయండి వర్చువల్ నెట్వర్క్స్. ఓపెన్ దిస్. అండర్ వర్చువల్ నెట్వర్క్స్ go to settings, DNS servers,
నెట్వర్కింగ్ ఎక్కర్లేదు. కస్టమ్ డొమైన్ కంట్రోలర్ ఐపీ ఏంటి? వాట్ ఈస్ ద ఐపీ ఆఫ్ డొమైన్ కంట్రోల్? 10.0.0.4. ఇది ఎందుకు అప్డేట్ చేయాలంటే VM1 కి VM2 కి హెచ్కేఎస్ అంటే ఎవరో తెలియాలి. ప్రతి నేమ్ వెనకాల ఇప్పుడు hks.com అంటే బ్యాక్ ఎండ్ లో ఏముంటది? ఐపీ ఉంటది. దీన్ని ఏమంటాం? డొమైన్ నేమింగ్ సిస్టమ్. నేను నిన్న మాట్లాడా. ప్రతి నేమ్ కి బ్యాక్ సైడ్ ఐపీ అడ్రస్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళండి. పింగ్ google.com అనేది నేమ్, కానీ బ్యాక్ ఎండ్ లో ఐపీ ఉంటది. ఎందుకు? సేమ్ నేమ్ ఇచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా. అయిపోయింది. నౌ లెట్స్ గో టు వర్చువల్ మిషన్స్ అండ్ రీస్టార్ట్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకు రీస్టార్ట్ అవ్వకపోతే సెట్టింగ్స్ అప్లికబుల్ అవ్వదు. సో VM2 లో ఉన్నామా, VM1 లో ఉన్నామా? VM2. రీస్టార్ట్ VM2. ఇక్కడ నుంచి అయినా రీస్టార్ట్ చేయొచ్చు, పోర్టల్ నుంచి అయినా రీస్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అప్లికేషన్స్ ఓపెన్ లో ఉంటే రీస్టార్ట్ అవ్వదు పోర్టల్ నుంచి, అందుకే ఇక్కడ నుంచి చేస్తాం. అప్లికేషన్స్ అన్ని క్లోజ్ చేసి రీస్టార్ట్ చేయాలి. సో రియల్ టైమ్ లో ఎప్పుడు మీరు రీస్టార్ట్ చేయొద్దండి. యూ విల్ ఫేస్ సీరియస్ ఇష్యూస్. It will take a minute. సో వ్యూ వర్చువల్ నెట్వర్క్ లోకి వెళ్ళి వినెట్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోపల ఇది సెట్టింగ్స్ లోపల డిఎన్ఎస్ సర్వర్ లో కస్టమ్ క్లిక్ చేసి మనం ఐపీ అడ్రస్ ఇస్తాం డొమైన్ కంట్రోలర్. వర్చువల్ నెట్వర్క్ అంటే ఏంటి? రియల్ టైమ్ లో అయితే మనము ఇదొక కంప్యూటర్, ఈ మూడింటికి ల్యాన్ వైర్స్ కనెక్ట్ చేసి మనం సెటప్ చేసుకుంటాం. కనెక్షన్ త్రూ ల్యాన్ వైర్స్ మనం సెటప్ చేస్తాం. కానీ ఇక్కడేంటి? ల్యాన్ వైర్స్ మనకు చేయడానికి లేదు. వర్చువల్ కంప్యూటర్స్ కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ గా ఫిజికల్ గా ల్యాన్ వైర్స్ తోనే కనెక్ట్ చేసి ఉంటారు. మనం వర్చువల్ గా నెట్వర్కింగ్ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే ఫైన్, లెట్ మీ స్టార్ట్ ద కంప్యూటర్స్. సో RDPs మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. యూ కెన్ యూజ్ RDPs. VM1 connect. So GBS is the ID, password is admin@123. ఇంకా నేను డొమైన్ లోకి పంపించలేదు, అందుకే GBS వాడుతున్నాను. డొమైన్ లోకి ఎంటర్ అయిందంటే hks.gbs.com. సో ఇది VM1 VM2 నా? ఇక్కడ నుంచి ఓపెన్ వస్తా, ఎందుకంటే మీకు అలవాటు అవుతుంది. రియల్ టైమ్ లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ లాగా. మీరు ఏ ఐపీతో వర్క్ చేస్తున్నారో, ఏ VM తో వర్క్ చేస్తున్నారు అనేది మీకు ఐడియా రావాలి. సో యూ కెన్ మినిమైజ్ దిస్ ఇఫ్ యూ వాంట్. సో VM2 లో ఉన్న ఫస్ట్ VM2 కంప్యూటర్ యాడ్ చేద్దాం. హౌ టు యాడ్? సో ఫస్ట్ థింగ్, కంప్యూటర్ నేమ్ చేంజ్ అనే ఆప్షన్ ఎక్కడ వస్తే అక్కడ మీరు యాడ్ చేయొచ్చు. మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. ఓపెన్ మై కంప్యూటర్, దిస్ PC, రైట్ క్లిక్, గో అండ్ రీనేమ్. ఈ ఆప్షన్ అయినా కొట్టచ్చు. ఇది కాదు, సారీ, ప్రాపర్టీస్. గో ప్రాపర్టీస్ లో చేంజ్ కంప్యూటర్ నేమ్ అని ఉంటుంది చూడండి. లేదా చేంజ్ సెట్టింగ్స్, కంప్యూటర్ నేమ్, డొమైన్ నేమ్, వర్క్ గ్రూప్ సెట్టింగ్స్. చేంజ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ కంప్యూటర్ లో చేంజ్ అని కొట్టండి. డొమైన్ నేమ్ ఇవ్వాలి hks.com, ID is GBS, పాస్వర్డ్ ఈస్ admin1. నేను ఈ GBS ఇచ్చేది డొమైన్ ఐడి,
not individual ID. Okay, click on OK. Click on OK. So restart అడుగుతుంది. Let me restart it. Restart. అనదర్ వే వచ్చేసి సర్వర్ మేనేజర్ ఓపెన్ చేయండి. లోకల్ సర్వర్ లోకి వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్ గా కంప్యూటర్ నేమ్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. చేంజ్ కొట్టండి. డొమైన్ నేమ్ ఏంటి? hks.com. ఐడి వచ్చేసి GBS, పాస్వర్డ్ వచ్చేసి admin@123. క్లిక్ ఆన్ ఓకే. అన్ని కంప్యూటర్లకి సేమ్ ఐడి పాస్వర్డ్ మెయింటైన్ చేస్తున్నా, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. రిస్టార్ట్ నౌ. ఇప్పుడు ఈ రెండు కంప్యూటర్లు డొమైన్ లో పార్ట్ అయిపోయినాయి. సో ఇది డొమైన్ కంప్యూటర్ కదా. లెట్ మీ అవాయిడ్ కన్ఫ్యూజన్. సో డొమైన్ అని కనిపిస్తూ ఉంటాయి. సో ఇది డొమైన్ కంప్యూటరా, లోకల్ కంప్యూటరా మీరు ఎలా తెలుసుకోవాలి? సో DSA.MSc కొడితే డొమైన్ కంప్యూటర్ అయితేనే ఓపెన్ అవుతుంది. సో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అనేది ఇందులో ఓపెన్ అవుతుంది. ఇది మన డొమైన్ నేమ్ hks.com. ఓకే, సో hks.coms లో కంప్యూటర్స్ లోకి వెళ్ళండి. వీ హ్యావ్ VM1 అండ్ VM2. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వీ కెన్ క్రియేట్ ఏ యూజర్. మనం ఇక్కడ ఏ యూజర్ నైనా క్రియేట్ చేయొచ్చు. ఆ యూజర్ ఈ కంప్యూటర్ లోకి డైరెక్ట్ గా లాగిన్ అయిపోవచ్చు. సో యూజర్ ని ఆ కంప్యూటర్ కి వెళ్ళి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్రియేట్ చేస్తే అక్కడ లాగిన్ అయిపోవచ్చు. ఫైన్. సో లెట్ మీ ఓపెన్ కంప్యూటర్ 1 VM1. సో ఇక్కడ నుంచే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి చేయను, ఎందుకంటే దీని ర్యామ్ తక్కువ, స్పీడ్ తక్కువ ఉంటుంది. సో డోంట్ ఎంకరేజ్ దట్. ఓపెన్ ఫ్రమ్ హియర్. గో టు వర్చువల్ మెషిన్స్. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఫస్ట్ టైము, అలవాటైతే డెడ్ ఈజీ. RDP కనెక్షన్, MSTSC, IP అడ్రస్, ఐడి, పాస్వర్డ్. ఇప్పుడు నేను GBS తో ఎంటర్ అవ్వకూడదు. అవ్వచ్చు, కానీ లోకల్ కంప్యూటర్కి అవుతాను. కానీ నేను డొమైన్ లో ఉన్నా కాబట్టి ఐ నీడ్ టు గివ్ hks/gbs. అర్థమైందా? Yes, sir. So now I am entering into domain account, not local account. Local user వేరు, domain user వేరు. మీరు ఏ యూజర్ లో ఉన్నారో మీకు తెలియనప్పుడు, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు సింపుల్ థింగ్, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. who am I అని టైప్ చేయండి. మీ యూజర్ నేమ్ మీకు వచ్చేస్తుంది. hks/gbs వచ్చిందంటే మీరు డొమైన్ లో ఉన్నారు అని. నా నార్మల్ లోకల్ కంప్యూటర్ లో చూస్తా చూడండి. ఇది కంప్యూటర్ నేమ్. You want proof? Go to this PC, properties. సో నా కంప్యూటర్ నేమ్ ఏంటి? GBS ThinkPad. సో నార్మల్ యూజర్ అయితే మీరు GBS ThinkPad కంప్యూటర్ నేమ్ / మీ యూజర్ నేమ్ వస్తుంది. కంప్యూటర్ నేమ్ / యూజర్ నేమ్ వస్తే అది లోకల్ అకౌంట్. ఓకే, అలా కాకుండా డొమైన్ నేమ్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ డొమైన్ అకౌంట్. This one. చూడండి, hks.gbs వస్తే అది డొమైన్ అకౌంట్. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Okay. Now let me open second computer here. Just a minute. Multiple opening. This one.
సో వీఆర్ ఇన్ కంప్యూటర్ 1 VM1. వేర్ ఆర్ వి? ఓకే. సో VM1 అని మామూలుగా క్రియేట్ చేసి పెట్టున్నాం, అది కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ఎనీ గెస్? మనం ఇక్కడైతే క్రియేట్ చేసి పెట్టున్నాం కదా, చేసామా చేయలేదా? మనం చేసింది. ఓకే, am I audible ఫస్ట్? వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఎస్ సార్. ఓకే. మీరేం మాట్లాడకపోతే నాకు డౌట్ వస్తుంది. వినిపిస్తుందా వినిపించట్లేదు? రైట్. సో VM1 అని మనం ఇంతకు ముందు క్రియేట్ చేసింది లోకల్ అకౌంట్, లోకల్ యూజర్. ఆ యూజర్ డెస్క్ టాప్ వేరు, ఈ యూజర్ డెస్క్ టాప్ వేరు. సో అందుకని ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు. నౌ లెట్ మీ ఓపెన్ MSTSC RDP కనెక్షన్ 10.0.0.6. ఇక్కడ కూడా మనం యూజర్ నేమ్ చేంజ్ చేస్తున్నాం. సో HKS GPS వాడుతున్నాం. ఫైన్, దిస్ ఈస్ ఫైన్. admin @123 వాయిస్ వినిపించట్లేదా? హలో. ఓకే, ఫైన్ ఫైన్. సో 10.0.0.6 అనేది సెకండ్ కంప్యూటర్ VM2. VM2 లో కూడా VM2 అనే వర్డ్ కనిపించదు మనకి, ఎందుకంటే ఇది డిఫరెంట్ యూజర్. చూడండి కనిపించట్లేదు. సో క్రియేట్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్, క్రియేట్ దిస్ వన్. సో మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మీకు అవసరం ఇది, నాకైతే అక్కర్లేదు జనరల్ గా. సో ఏ కంప్యూటర్ లో ఉన్నామని తెలుసుకోవడం కోసం ఇది. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, డొమైన్ లోకి యాడ్ చేసాం, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నౌ వాట్ ఈస్ అవర్ జాబ్? మనం ఏం చేయాలనుకున్నాం? సో డొమైన్ యాడ్ చేసాం, డొమైన్ వరకు ఓకే. నౌ వాట్ ఈస్ అవర్ జాబ్ ఈస్ SQL సర్వర్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు మన యాక్చువల్ ఇక్కడి నుంచి మన DBA వరకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడి వరకు DBA కి సంబంధం లేదు, ఇదంతా విండోస్ అడ్మిన్ చేస్తారు. సో మనం SQL సర్వర్ ని డౌన్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. గో టు డౌన్లోడ్స్. ఓకే, డౌన్లోడ్స్ లో నేను లోకల్ యూజర్ అకౌంట్ తో డౌన్లోడ్ చేశాను. ఈ డౌన్లోడ్స్ కనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలి? గో టు దిస్ PC, గో టు C డ్రైవ్. ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్, యూజర్స్. సో GBS కామన్ యూజర్. ఓపెన్ దిస్. ఇందులో డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు SQL సర్వర్ ఉంటుంది. కాపీ దిస్, కమ్ టు C డ్రైవ్, మేక్ ఏ ఫోల్డర్, మీడియా. నేను ఇక్కడ ఫస్ట్ టైం మీకు ఒక కొత్త విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కొత్త విషయమే. మల్టిపుల్ యూజర్స్ ఉన్నప్పుడు ఇంకొక యూజర్ అకౌంట్ లో ఫైల్ ని ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది మనం ఏ కంప్యూటర్ లో ఉన్నాం? VM1 ఆర్ VM2? VM1 నుంచి VM2 కి కమ్యూనికేషన్ ఉందా? ఉందా లేదా? రిప్లై వస్తే కమ్యూనికేషన్ ఉన్నట్టే కదా సార్? కమ్యూనికేషన్ ఉంది. సో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు నేను మళ్ళీ VM2కి వెళ్ళి ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? VM1 నుంచి VM2కి ఫైల్ నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్? చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, గో టు VM2. ఓకే, VM2కి వెళ్ళి రన్ కమాండ్ తీసుకోండి. నెట్వర్క్ లొకేషన్ ఓపెన్ చేయాలి. నెట్వర్క్ లొకేషన్ ఎలా ఓపెన్ చేయాలి? // ఎప్పుడు కూడా 2 బ్యాక్// ఇస్తే అది నెట్వర్క్ లొకేషన్. అంటే విత్ ఇన్ వర్చువల్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ కింద VM1 VM2, ఒక డొమైన్ కింద VM1 VM2 ఉన్నాయి. ఈ రెండు కమ్యూనికేషన్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ కంప్యూటర్ నేమ్ గాని, నేమ్ ఏంటి? SQL VM SQL1 అనుకుంటా, VM1 SQL, అది నేమ్. మళ్ళీ C డ్రైవ్ ఓపెన్ చేయాలా? C డ్రైవ్ ఓపెన్ చేయొద్దు, డాలర్ కొట్టాలి. మామూలుగా అయితే C:" ఇస్తాం, :/ ఇస్తాం. ఇక్కడ :/ ఇవ్వద్దు, డాలర్ ఇవ్వండి. క్లిక్ ఆన్ ఓకే. సో మనం ఇప్పుడు ఏ కంప్యూటర్ లో ఉన్నాం?
మనం ఏ కంప్యూటర్ లో ఉన్నాం? VM2. VM2 నుంచి VM1 లొకేషన్ ఓపెన్ చేశాం. సో VM1 లో మీడియా అనే ఒక ఫోల్డర్ ఉందా? ఓపెన్ దిస్. ఇక్కడ SQL సర్వర్ ఉందా? Sir. రైట్ క్లిక్, Yes, sir. కాపీ దిస్. ఇప్పుడు మన లోకల్ కంప్యూటర్ ఓపెన్ చేద్దాం. లోకల్ కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. విండోస్ సి కొట్టొచ్చు, లేదా జస్ట్ రన్ కమాండ్ లో సింగిల్ డాట్ ఇవ్వండి, మీకు ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. దిస్ పీసీకి వెళ్ళండి, సి మీడియాకి వెళ్ళండి. మీడియా ఉందా ఇక్కడ? లేదు. ఎందుకు? ఇది VM2 లో క్రియేట్ చేయలేదు. లెట్ మీ క్రియేట్ మీడియా ఫోల్డర్ హియర్. కాపీ ఇట్ హియర్. VM1 నెట్వర్క్ లొకేషన్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఫైల్ ని ఇక్కడికి కాపీ చేసుకున్నాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? నెట్వర్క్ లొకేషన్ ఎలా ఓపెన్ చేయాలి? ///// ఆ కంప్యూటర్ నేమ్ ఆర్ IP నేమ్ 10.0.0.5/C$. మీకు ఇంకా నెక్స్ట్ ఫోల్డర్ నేమ్ కూడా తెలుసు అనుకో, మీడియా ఓపెన్ చేయాలి. క్లిక్ ఆన్ ఓకే, డైరెక్ట్ మీడియా ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? రియల్ టైమ్ లో ఇలాగే ఓపెన్ చేస్తాం. 2 కంప్యూటర్స్ మధ్యలో ఫైల్ షేరింగ్ ఇలాగే చేస్తాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్ ఆర్ నో చెప్పండి. డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తా, లేకపోతే నో క్లోజ్ చేద్దాం. No, sir. ఓకే, సో ఈ రోజు ఇంతటి వరకు చాలు. ఓకే, టుమారో వి విల్ స్టార్ట్ యాక్చువల్ SQL సర్వర్ థింగ్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.